పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు యాష్ వెడ్నెస్డే, విభూతి బుధవారం, తపస్సు కాలం యొక్క ప్రారంభ దినం. ప్రపంచమంతటా కూడా ఈరోజు విభూతి బుధవారాన్ని చేసుకుంటారు. ఇదే కొన్ని సంఘాల్లో అయితే శ్రమ దినాలు. ఈ రోజు నుండి 40 రోజులు శ్రమ దినాలు, తపస్కాలం అని కొన్ని సంఘాల్లో చెప్తూ ఉంటారు. అయితే మీ అందరికీ కూడా యేసయ్య ఈరోజు తపస్కాల స్వాగతం పలుకుతున్నారు. అయితే ఈ శుభ తరుణములో ఈ రోజు నుండి మనము ప్రభువుతో మనం చేపట్టి తపస్కాలంలో నడవాలి అని అనుకుంటే యేసయ్య మనకు 3 ముఖ్యమైన నియమాలను మనకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ తపస్కాలంలో, ఈ శ్రమ దినాలలో, ఈ 40 రోజులు ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 3 నియమాలను పాటించాలి. ఈ 3 నియమాలు ప్రకారము ప్రభు క్రీస్తు యొక్క చేయి పట్టుకొని నడవాలి. అంతేగాని మేము గురువులు, మేము నడవము, లేకపోతే సిస్టర్లు మాత్రమే నడుస్తారు, గురువులు మాత్రమే నడుస్తారు, మేము మొక్కుకోలేదు అందుకని మేము నడవము, లేకపోతే పాస్టర్ అమ్మలే నడుస్తారు, పాస్టర్ గారులే నడుస్తారు, గురువులే మటకన్యలే నడుస్తారు, మేము మాత్రం నడవము అని ఏ ఒక్కరు కూడా అనుకోకూడదు మిత్రులారా. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 3 నియమాలను పాటించాలని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఏంటి ఆ 3 నియమాలు? మొదటిదిగా మత్తయి గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు మరియు 16, 18 వాక్యాలు. 16, 17, 18 3 వాక్యాలు. మొట్టమొదటి నియమము, నీవు ఈ రోజులలో దాన ధర్మాలు చెయ్యాలి. అయితే ఈ దాన ధర్మాలు ఎలా చేయాలంటే రహస్యంగా చేయాలి. నీ కుడి చేతితో ఎవరికైనా సహాయం చేస్తే నీ ఎడమ చేతికే తెలియకూడదు. అంటే దీని అర్థం ఏంటి? మనం చేసిన ప్రతి సహాయం, ఎవరికైనా నువ్వు సహాయం చేసినా ఈ 40 రోజులు చెయ్యాలి. ఈ 40 రోజులు కూడా మనం దాన ధర్మాలు, ఇతరులకి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. అది ఎలా చేయాలంటే రహస్యంగా చేయాలి. ఈరోజు నువ్వు సహాయం చేసి 10 మందితో చెప్పుకోవడం కాదు. కాబట్టి రహస్యంగా నువ్వు ఇతరులకు సహాయపడాలి. దాన ధర్మాలను నీవు రహస్యంగా చేయాలని యేసయ్య పలుకుతున్నారు. మరి 2వ నియమముగా ప్రార్థనలు చెయ్యాలి. తప్పనిసరిగా ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి? డాంబికులుగా కాకుండా, లేకపోతే అందరూ నన్ను పొగడాలని, అందరూ నన్ను గొప్పగా మనిషిగా అనుకోవాలని డాంబికులుగా నీవు ప్రార్థనలు చేయనవసరం లేదు. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ఇంటిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని రహస్యంగా ప్రార్థన చెయ్యాలి. రహస్యంగా చెయ్యాలి. అప్పుడు అదృశ్యుడై ఉన్న నీ తండ్రి నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తారు. ఇంకా 3వదిగా రహస్యంగా ఉపవాసములు చెయ్యాలి. ప్రతి క్రైస్తవుడు కూడా 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు చేయనవసరం లేదు. ఎందుకంటే వారికి బీపీ, షుగర్లు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయనవసరం లేదు. అలాగే 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా చేయనవసరం లేదు. 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా చేయనవసరం లేదు. అయితే మిగిలిన వారందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా ఉపవాసం చెయ్యాలి. అయితే ఈ ఉపవాసం ఎలా చేయాలి అంటే రహస్యంగా చెయ్యాలి. నీవు ఉపవాసం ఉన్నట్లు నీకే తెలియకూడదు. అది ఎలాగండి? అంటే నీవు ఉపవాసం ఉన్నట్లు నీకు తెలియకూడదు అంటే నియమము, ఉపవాసం ఉన్న రోజు నువ్వు కొద్దిగా చేతిలో కొబ్బరి నూనె, తలకు నూనె రాసుకొని, శుభ్రంగా నూనె రాసుకొని
నీట్గా మొహం కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి, తలకు నూనె రాసుకొని నీట్గా మొహం కడుక్కోవాలి. అప్పుడు నువ్వు ఉపవాసం ఉండు. అలా ఉపవాసం ఉంటే నువ్వు సాయంత్రం వరకు ఉన్నా, రేపు ఉదయం వరకు ఉన్నా, నీ మొహంలో ఆ వీక్నెస్ కనబడదు. నీ ముఖం తేట తెల్లముగా కనబడుతుంది. నువ్వు ఉపవాసం ఉన్నట్లు ఎవరికీ తెలియదు, నీ చుట్టుపక్కల వాళ్ళు తెలియదు, చివరికి నీకు కూడా తెలియదు. అందుకే ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని శుభ్రంగా మొహం కడుక్కోవాలి. కడుక్కుంటే అప్పుడు నీలో వీక్నెస్ కానీ లేదా అలసిపోయిన తనం కానీ నీలో కనిపించదు. అప్పుడు నిన్నెవరు కూడా ఈరోజు ఉపవాసం ఉంటున్నావని ఎవరు అడగరు, నువ్వు కూడా చెప్పకూడదు. అంటే రహస్యంగా నువ్వు ఉపవాసం చేయాలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అబ్బాయి ఈ సంవత్సరం మేము మొక్కుకోలేదండి, ఈ సంవత్సరం మేము మాలేయలేదండి, మేము అనుకోలేదండి, అందుకే మేము చేయమండి. మిత్రులారా, నువ్వు మాలేసినా, నువ్వు 40 రోజులు ప్రార్థన చేసినా చేయకపోయినా, తపస్కాలంలో ఈ శ్రమ దినాలలో ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన అతి ముఖ్యమైన నియమాలు ఈ 3 అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. మత్తయి గారు రాసిన సువార్త నుండి 6వ అధ్యాయము 1 నుండి 6 వరకు వచనములు, మరి 16 నుండి 18 వరకు వచనాలు చదవండి. ఈ 3 నియమాల కోసమే యేసయ్య పలుకుతున్నారు. మరి ఈ 40 రోజులు మీరు చెయ్యాలి, ప్రతి రోజు చేయాలి, ప్రతి క్రైస్తవుడు కూడా చెయ్యాలి. చేయకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. అలా చేస్తే మాకేంటండి అని మీరు అనవచ్చు. అలా చేస్తే మన తండ్రి అయిన పరలోకపు తండ్రి మనం చేసిన ఈ గొప్ప కార్యాలకు మనకు గొప్ప బహుమానాన్ని ఇస్తారు. ఈ 3 కార్యాలు రహస్యంగా చేయాలి. ఏంటంటే మరలా చెప్పండి. రహస్యంగా మనము దాన ధర్మాలు చేయాలి, ఇతరులకు సహాయపడాలి. ఈ 40 రోజులు రహస్యంగా ప్రార్థనలు చేయాలి. మీ ఇంట్లో ప్రవేశించి రహస్యంగా పరలోకమందున్న తండ్రిని, మీ అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని నీవు కొనియాడాలి. నీ హృదయ నేత్రాలతో చూసి తండ్రి దేవుని కొనియాడాలి. 3వదిగా ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం చేసినప్పుడు కూడా రహస్యంగా చేయాలి. మీ ఇంట్లో వారికి కానీ, నీకు కానీ, లేకపోతే ఇతరులకు కానీ నువ్వు ఉపవాసం చేస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. ఈ 3 నియమాలు మీరు ఎప్పుడైతే చేస్తారో పరలోకమందున్న మన తండ్రి మనకు గొప్ప బహుమానాన్ని ఇస్తారు. ప్రభు క్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడంట మనందరికీ కూడా గొప్ప బహుమానాలు తెస్తారు. ఆ గొప్ప బహుమానాల్లో అతి ప్రధానమైన బహుమానము జీవపు కిరీటము. ఆ జీవపు కిరీటాన్ని యేసయ్య చేతులతోనే నీ యొక్క శిరస్సు మీద, నీ తల మీద ఆయన ఆ జీవపు కిరీటాన్ని ఆయనే తన సొంత చేతులతో నీకు తొడుగుతారు. మిత్రులారా, ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో ప్రతి ఒక్కరూ ఈ 3 నియమాలను పాటించాలని యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్నారు. మేము ఈ సంవత్సరం తపస్కాలం పాటిస్తాము అనుకోలేదండి అని ఎవ్వరూ అలా ఎస్కేప్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా చేయండి. దేవుడి దీవెనలు పొందండి, జీవపు కిరీటాన్ని పొందండి. అదృశ్యుడై ఉన్న మన తండ్రి ఇచ్చిన బహుమానాన్ని మనందరం పొందుకుందాం. ఈ తపస్కాలము మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.